గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తమిళనాడు రాష్ట్ర విద్యా పాలసీ విధానాన్ని తీసుకొచ్చిందనమాట. స్టేట్ పాలసీ ఎడ్యుకేషన్ విధానాన్ని. అయితే జనరల్గా మన దేశం మొత్తం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉంటుందన్నమాట, జాతీయ విద్యా విధానం. ఆ జాతీయ విద్యా విధానం ప్రకారమే టెక్స్ట్ బుక్లు తయారవుతాయి. అలాగే త్రిభాషా సూత్రాన్ని ఫాలో అవుతాయి అనమాట. త్రిభాషా సూత్రం అంటే 3 లాంగ్వేజ్ సిస్టమ్. 3 లాంగ్వేజ్ సిస్టమ్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 ద్వారానే దేశం మొత్తం ఫాలో అవుతుంది ప్రజెంట్. కానీ తమిళనాడు రాష్ట్రం మాత్రం దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకొచ్చిందనమాట. సాధారణంగా మనం ఎప్పుడు చూస్తుంటాం, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కేంద్రంలో ఏదైనా పాలసీ పెడితే దానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ తమిళ భాషకి వాళ్ళు అంతగా ఇష్టపడి ఉండిపోయారు. తమిళ భాష తప్ప హిందీని వాళ్ళు వద్దనుకుంటున్నారనమాట. అయితే ఏ స్టేటు దేశంలో ఈ యొక్క ఎన్ఈపిని కాదనలేదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని. కానీ ఒక్క తమిళనాడు రాష్ట్రం మాత్రమే ఇప్పుడు రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పరంగా. ఏ రాష్ట్రం రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందంటే తమిళనాడు. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 ఏం చెప్తుంది అనేది మనకు కొంచెం ఒక ఐడియా ఉండాలి. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ విధానం అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1968లో ప్రవేశపెట్టారు. అలాగే మళ్ళీ అది మారుస్తూ 1986లో మళ్ళీ కొంత టెక్స్ట్ బుక్ల్లో మార్పులు, తర్వాత పాఠశాల విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి 1986లో మళ్ళీ మార్చారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ దేశంలో నడుస్తున్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220, జాతీయ విద్యా విధానం 2020 ఇప్పుడు దేశంలో నడుస్తుందంట. ఇది కూడా ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెబుతుంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2 విషయాలని చెప్తుందనమాట మెయిన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 లాంగ్వేజ్ పాటించాలి. 3 లాంగ్వేజ్ అంటే మొదటిది, ఏ స్టేట్ వాళ్ళు అయితే ఉంటారో అక్కడ యొక్క మదర్ టంగ్ ఒక లాంగ్వేజ్గా ఉండాలి. రెండోది, హిందీ స్టేట్ వాళ్ళు కాకపోతే హిందీ రెండో లాంగ్వేజ్గా ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ అనేది కామన్గా ఉండాలి. అదే హిందీ వాళ్ళైతే అక్కడ మదర్ టంగ్ కామన్గా ఉంటుంది. హిందీ ప్లేస్లో ఏ భాష అయినా వాళ్ళు ఎంచుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం నవోదయ స్కూల్స్లో చూస్తున్నాం, హిందీలో ఉన్న వాళ్ళు మెర్జ్ అవుతుంటారు అనమాట. మనకి ఇప్పుడు ఆంధ్ర వస్తుంటారు, ఆంధ్ర వాళ్ళు మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, రాజస్థాన్ వెళ్ళడం, పంజాబ్ వెళ్ళడం, అలా మెర్జ్ అవుతుంటారు అనమాట. అంటే హిందీ నేర్చుకునే వాళ్ళు హిందీ స్టేట్లో హిందీ ఉండక్కర్లేదు, వాళ్ళు తెలుగైనా నేర్చుకోవచ్చు, తమిళైనా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. కానీ హిందీ కాని రాష్ట్రాల్లో హిందీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెబుతుందనమాట. దాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వ్యతిరేకించి రాష్ట్ర ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఇంకో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే, 3rd క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 3rd క్లాసు, 5th క్లాసు, 8th క్లాసు పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టాలి. ఆ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు బాగా చదవడం లేదనేది తెలుస్తుందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానం చెప్తుంది. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుందంటే, 3rd క్లాసు, 5th క్లాస్ ఎగ్జామ్స్కు, 8th క్లాస్కి కూడా ఎటువంటి ఎగ్జామ్స్ ఏమీ లేవు. వాళ్ళు డైరెక్ట్గా పాస్ అయ్యి 10th క్లాసు వెళ్ళిపోవడమే, డైరెక్ట్ 10th క్లాస్లోనే ఉంటాయి. అయితే 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఫెయిల్ అయితే చదవడానికి భయపడిపోతారు. అలాగే భయంతో స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతాయి. డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్కి రాకుండా ఉండిపోతారనే భయంతో స్కూల్కి రారని తమిళనాడు ప్రభుత్వం సూచించిందన్నమాట. అంటే ఇది వాళ్ళ స్టేట్కి మంచిగా, వాళ్ళ విధానాలు మంచిగా, వాళ్ళ పిల్లలకు అనుగుణంగా అది తీసుకొచ్చింది. కానీ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అపోజ్ చేయలేదనమాట. ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సింది. ఏంటి, ఇటీవల ఏ రాష్ట్రం ఎన్ఈపిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకొచ్చిందంటే తమిళనాడు. అలాగే తమిళనాడు ఇంకోటి ఏం చేసిందంటే,
మన రూపాయి ఉంటుంది కదా, రూపాయి సింబల్ను కూడా మార్చేసి తమిళనాడు సింబల్ వేసుకుందనమాట. ఇప్పుడు తమిళ రూపాయి చూస్తే వేరేగా ఉంటుంది, దేశంలో ఎక్కడైనా రూపాయి చూస్తే వేరేగా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్డేటు, మనకి విక్రమ్-1 అనే రాకెట్, ప్రైవేట్ రాకెట్ అనమాట, లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే స్కై రూట్ అనే సంస్థ, హైదరాబాద్కు చెందిన స్కై రూట్ అనే స్పేస్ సంస్థ లాంచ్ చేశారు. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది మొట్టమొదటి ప్రైవేటు వాణిజ్య రాకెట్ అనమాట. అంటే గవర్నమెంట్ ఆధారితమైనది కాదు. గవర్నమెంట్ ఆధారితమైనది ఏంటంటే మన చంద్రయాను, అగ్ని, బ్రహ్మోస్ ఇవన్నీ మనం మన శ్రీహరికోట నుంచి వదులుతాం, అవి తెలుసు కదా. అది గవర్నమెంట్ ద్వారా మనకి అవి వస్తాయన్నమాట. కానీ ఇది మొట్టమొదటి ప్రైవేటు వాణిజ్య స్పేస్ రాకెట్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ మూడు చాలా ఈ రోజుకి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మెయిన్గా తెలుసుకోవాల్సింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. అది ఎన్ని పాలసీలు ఇప్పటి వరకు ప్రవేశపెట్టారో, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, అది ఏ రాష్ట్రం అపోజ్ చేసిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.